వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఫార్మల్ షర్ట్స్ తీసుకొచ్చాను అనమాట. రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా మంది అడుగుతుంటారు అనమాట. ఆఫీస్ వేర్కి కొన్ని షర్ట్స్ కావాలనేసి మంచి క్వాలిటీలో తీసుకొచ్చాను. మనకి 35 కలర్స్ ప్లస్ ఉంటుందన్నమాట. సైజ్ కూడా వచ్చేసి మనకు M నుంచి 5XL దాకా తీసుకొచ్చేసాను అనమాట మనకి. సో రెగ్యులర్ వేర్కి మాత్రం చాలా బాగుంటాయి అనమాట. మనకి బడ్జెట్లో తీసుకొచ్చాను. సో టోటల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను అనమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ-షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్, షర్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మీరు మల్కాజ్గిరికి రావచ్చండి. మా స్టోర్ వచ్చి మల్కాజ్గిరి మిర్జాల్ కూడా ఫస్ట్ బస్ స్టాప్ అనమాట మల్కాజ్గిరికి. ఒకవేళ మీరు బస్లో వస్తే 60 నెంబర్ బస్ ఎక్కండి సికింద్రాబాద్ నుంచి, లేదా మీరు మెట్రోలో వస్తే మెట్టిగూడ బస్ స్టాప్ దిగండి. మెట్టిగూడలో దిగేసిన తర్వాత అక్కడ నుంచి 60 నెంబర్ బస్ ఎక్కొచ్చు, లేకపోతే షేరింగ్ ఆటో కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు మిర్జాల్లో బస్ స్టాప్ దిగడం ఎదురుగానే ఉంటుందన్నమాట. మీకు 1 minute ప్రయాణమే ఉంటుందన్నమాట. బై వాక్ అక్కడ నుంచి రావచ్చు అనమాట. ఎదురుగానే కనపడుతుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ కూడా ఉంటుందన్నమాట. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు లొకేషన్ పెడతారు, లేదా డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లొకేషన్ కూడా నేను పెట్టేశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 2 days కి 3 days కి రెగ్యులర్గా వీడియోస్ తీస్తుంటాను అనమాట నేను. సో బెల్ ఐకన్ కనుక క్లిక్ చేస్తే పైన బెల్ ఐకన్ మీకు రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో స్టార్టింగ్ విత్ వైట్ అనమాట. వైట్, నేవీ బ్లూ, బ్లాక్, చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. రన్నింగ్ కలర్స్, బడ్జెట్ షర్ట్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి అయినా సరే, లేకపోతే రెగ్యులర్ ఆఫీస్ వేర్కైనా సరే. చాలామంది రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంటారు, ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి చాలా మంచి క్వాలిటీలో వచ్చిందనమాట షర్ట్స్ అనేది. ఇది ఏంటంటే మనకి నో ప్రాఫిట్ షర్ట్స్ అనేది కొన్ని ఉంటాయన్నమాట. మనం ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది మార్జిన్ చూసుకోకుండా డైరెక్ట్గా మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి క్వాలిటీలో ఇచ్చే ఉద్దేశంతో ఈ షర్ట్స్ అనేది తీసుకొచ్చామన్నమాట మనము. సో ఇవేంటంటే ప్రైస్ ఓన్లీ 300 పెట్టామన్నమాట. మామూలుగా మీరు చూసారు 320, 350 ఉంటాయి మన దగ్గర షర్ట్స్ అనేది. సో ఇది 300 ఎందుకు పెట్టామంటే అందరు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఒక 4 షర్ట్స్ తీసుకున్న 200లో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2 ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్న 2100 or 2000లో వాళ్ళకు బడ్జెట్లో ఒక న్యూ జాబ్ కనుక వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళ ఈజీగా బడ్జెట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఒక 4 షర్ట్స్ 2 ప్యాంట్స్ అనేది ఈజీగా మనం దాంట్లో అడ్జస్ట్ చేస్తామన్నమాట. ఫార్మల్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి 450 రూపీస్లో. సో అవి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా వేసుకోవచ్చు. సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ మై ఫేవరెట్ నేవీ బ్లూ విత్ వైట్ స్ట్రైప్స్ అనమాట. ఓకే, ఇదొకటి, ఇదిగోండి వైట్లో ఇదొకటి. ఇవన్నీ రెగ్యులర్ వేర్ అండి. ఆఫీస్ వేర్కి ఒక మేనేజర్ అయినా సరే, ఒక ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అయినా సరే వాళ్ళు వేసుకుంటే మాత్రం టై వేసుకొని వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకంటే మామూలుగా కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఓకే, రెగ్యులర్ వేర్ వాళ్ళ కోసం ఇదొకటి. ఇంకో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు 4 to 5 times వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేస్తే కూడా మీకు సరిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే బడ్జెట్లో వచ్చేస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట మనకి. ఇదిగోండి ఇదొకటి. క్వాలిటీ బాగుంటుందండి, క్వాలిటీలో ప్రాబ్లం ఉండదన్నమాట మనకి. ఇదిగోండి యాష్ కలర్ అండి. అన్ని స్ట్రైప్స్లో తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చండి సన్న స్ట్రైప్ నేవీ బ్లూలో అదొకటి. చాలా బాగుంటాయండి ఈ షర్ట్స్. ఇదిగోండి ఇదొకటి. ఎంత మంచిగా ఉంది చూడండి. దగ్గర నుంచి మీరు జూమ్ చేస్తే మీకు అర్థం. ఇదొకటి చూడండి ఇది. సో మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. కాలర్ కూడా స్టిఫ్ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజింగ్ ఉండదు అనమాట. బటన్స్ మ్యాచింగ్ ఉంటుంది, పాకెట్ ఉంటుంది. ఏదో మనం 300కి ఇస్తున్నాం కదా తక్కువ క్వాలిటీ అని అనుకోకండి. క్వాలిటీ బాగుంటుందండి, క్వాలిటీలో ప్రాబ్లం రాదు. ఏంటంటే ఒక మధ్యవర్గం అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు మనము ఫోకస్ చేసి తీసామన్నమాట. మీ రేటు మేము 350 పెట్టినా 370 పెట్టినా బయట చూస్తారు మీరు 400 పెట్టినా వెళ్ళిపోదని కాదు, మన రష్ కూడా ఉంటుంది, ఈజీగా సేల్ అయిపోతుంది. కానీ వాళ్ళ కాకుండా ఒక పర్ఫెక్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, లేకపోతే న్యూగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళైనా సరే, బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళని దృష్టిలో పెట్టి తీసుకొచ్చామన్నమాట మనం. ఓకే, ఇదిగోండి. ఎందుకంటే 4000 అయ్యే బిల్లు 2000లో వచ్చేస్తుంది వాళ్ళకి ఆల్మోస్ట్. ఇదిగోండి ఇదొకటి. ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ఎన్ని క్వాలిటీస్ ఎన్ని కలర్స్ ఇవ్వగలుగుతాడనమాట మనకి స్ట్రైప్స్లోనే. 35+ కలర్స్ స్ట్రైప్స్లో ఇచ్చాను. ML, XL, XXL వచ్చేసి మనకు 300 రూపీస్, 3XL, 4XL, 5XL వచ్చి 320, 340 అండ్ 360 అండి. 5XL కూడా అవైలబుల్ ఉంది. 20 రూపీస్ సైజ్ పెరిగిన కొద్దీ పెరుగుతుంది. ఆఫ్టర్ XXL సైజ్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. ఒక సైజ్కి ఒక ప్రైస్ కాదనమాట మనకి. ఎందుకంటే మనం కటింగ్ చేసినప్పుడు ఇవి ML, XL, XXL ఒకసారి కటింగ్ చేస్తాం, ఆ యావరేజ్ తీసుకొని మేము ప్రైస్ పెడతాం. 3, 4, 5XL అనేది సపరేట్ కట్ చేస్తాం కాబట్టి కటింగ్ అయినప్పుడు ఆ మార్జిన్ తీసుకొని మేము ప్రైజెస్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది చూడ ఎంత బాగుందో కలర్, న్యూ ప్యాటర్న్. ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇదిగోండి బ్లాక్ కూడా ఉంది దీంట్లో, వైట్, నేవీ బ్లూ, ఇదిగోండి బ్లాక్, ఇదొకటి. దీస్ ఆల్ ఆర్ రన్నింగ్ కలర్స్, మంచి కలర్స్ అనమాట. ఇన్షర్ట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదొకటి బాగుంది చూడండి. ఇది కూడా మంచి కలర్ అండి. ఒక ఎంప్లాయ్
వేసుకునే షర్ట్స్ అనమాట కంపెనీలో. ఇదొకటి క్యాజువల్ వేర్స్ బాగా ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఫార్మల్స్ మామూలుగా తీసుకొస్తాం. ఇదండి బాగుంది చూడండి. ఇదొకటి ఇదో చాలా బాగుంటుంది. ఈ షర్ట్ ఒకటి. సో దీస్ ఆల్ ఆర్ కలర్ఫుల్ షర్ట్స్, బాగుంటాయి షర్ట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంది చూడండి. రెడ్లో కూడా తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి రెడ్ కలర్, బ్లూ కలర్, ఇదండి కార్బన్ బ్లాక్, యాష్, వైట్, ఇన్ని కన్నా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మనకు. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ కలర్ ఒకటి. ఇది కూడా చాలా బాగుందండి కలర్. ఓకే, ఇది ఒక కలర్. ఇంకా లాస్ట్లో నేను కొన్ని చెక్స్ చూపిస్తానండి, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చెక్స్ షర్ట్స్ ఆఫీస్ వేర్ చెప్తున్నాను కాబట్టి కొన్ని చెక్స్ షర్ట్స్ కూడా చూపిస్తాను దీంట్లో, అవి కూడా బాగుంటాయి. ఇదండి ఇదొకటి. చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, 30-40 కలర్స్ ఉంటాయి ఇవి ఈజీగా. నేను 35+ అన్నాను కానీ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఓకే, ఇది ఇంత బాగుంది చూడండి కలర్, సూపర్, ఒక మంచి లుక్ వస్తుంది వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత మనకు కొన్ని చెక్స్ చూపిస్తానండి, మనకు రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా నెక్స్ట్ అది చూపిస్తాను అనమాట. సో మనకు కొన్ని స్మాల్ చెక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. జూమ్ కట్ చేస్తే తెలుస్తుంది. ఇది 350కి వస్తుంది అనమాట. సో ఇది వేరే క్వాలిటీ, ఆ క్వాలిటీ వచ్చేసి వేరేదనమాట. 350 రూపీస్. ఇక్కడికి వచ్చి మీరు ఫార్మల్స్ 350 అంటే స్మాల్ చెక్స్ కూడా ఇట్లాంటి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట మన దగ్గర స్ట్రైప్స్లో మళ్ళీ. ఓకే, చాలా ఉన్నాయి అవైలబుల్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా బాగుంటుంది మనకి. సో దీనిలో మన వీడియో పెద్దగా అయిపోతుంది, ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. ఇట్లాంటి కలర్స్ కూడా మనకు చాలా ఉంటాయి అనమాట. 350 రూపీస్కి వస్తుంది. ఇదిగోండి మనకి 2 సైడ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. సో ఇది కూడా బాగుంటుంది అనమాట. మీరు ఒకవేళ స్టోర్కి వచ్చినప్పుడు ఒకటి మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీరు చెప్పుకోవచ్చు. సో చాలామంది ఆన్లైన్లో లేదని అడుగుతున్నారు అనమాట డిస్క్రిప్షన్లో. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుందండి, మీరు వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెడితే కూడా మేము మీకు పంపించేస్తాం అనమాట. అది కూడా మన దగ్గర అవైలబుల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మ్యారేజ్ సీజర్ వస్తుంది, బ్లేజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఫార్మల్ ప్యాంట్స్ కూడా బ్లేజర్కి మ్యాచ్ అయ్యే ప్యాంట్స్, షర్ట్స్, సాటిన్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. హల్దీ కుర్తాస్ అవైలబుల్ ఉన్నాయి, సీక్వెన్స్ కుర్తాస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లాస్ట్ 1 మినిట్ మాత్రం ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి, జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి. ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.